అని 100 యోజనముల సముద్రం దగ్గరికి వెళ్లి అడిగారట. అందరూ అక్కడ కూర్చున్నారు. అడిగితే ఒక్కొక్కడు లేచి శరభుడు లేచాడు. అయ్యా నేను 30 యోజనములు పెడతాను. వెళ్లి ఎక్కడ పడిపోతాడు? సముద్రంలో. వృషభుడు 40 యోజనములు సముద్రంలో. గంధమాదనుడు 50 సముద్రంలో. మైందుడు 60 సముద్రంలో. వివిధుడు 70 సముద్రంలో. సుషేనుడు 80 సముద్రంలో. జాంబవంతుడు లేచాడు. ఇప్పుడు నా బలం 90 యోజనాలు. అంటే అంగదుడు లేచి అన్నాడు నేను వెళ్ళగలను 100 యోజనాలు, కానీ రిటర్న్ జర్నీ డౌట్. అంటే జాంబవంతుడు అన్నాడు ఎవరిని పంపాలో నాకు తెలుసు, ఉన్నాడు వాడొకడు, వాడి దగ్గరికి నేను వెళ్ళి పంపిస్తాను, చూడండి మీ అందరూ అన్నాడు. హనుమ ఒక్కరు కూర్చుని ఏకాంతంలో సముద్రపు ఒడ్డున ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి జాంబవంతుడు అంటాడు, ఏమయ్యా ఏమీ తెలియని వాళ్ళ హనుమ ఇవాళ ఇలా కూర్చునున్నావు? ఏ అస్త్రము చేత ఏ శస్త్రము చేత నిన్ను ఎవ్వడూ బంధించలేడు. నీకు ఏ విధమైన అపాయము రాదని వరమిచ్చాడు. దేవేంద్రుడు పరిగెత్తుకొచ్చి స్వచ్ఛంద వరమిచ్చాడు. నీ అంత నువ్వు సంకల్పం చేసి శరీరాన్ని విడిచిపెట్టాలి, కానీ ఒక్క నాటికి నిన్ను పడగొట్టగలిగినటువంటి పురుషుడు ఈ పృథివీ మండలంలో ఈ బ్రహ్మాండాల్లో ఎక్కడా ఉండడు. అటువంటి వాడిని వరమిచ్చారు.